మనుషులు అందరి కొరకు ప్రార్థన చేస్తే ఇదంట ఈ భక్తి సంపూర్ణమైనటువంటి భక్తి అంట. ఈ భక్తి దేవునికి ఇష్టమైనటువంటిదంట. కొంతమంది ఏం చేస్తారంటే మా ఇల్లే కాపాడబడాలి, మేమే మంచిగా బ్రతకాలి అని కొంతమంది అనుకుంటారు. వాటినన్నిటిని తీసివేయి దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఎప్పుడు మన కుటుంబమే, మన పిల్లల గురించే, మన పంట పొలాల గురించే, మన ఉద్యోగాల గురించే, మన చదువుల గురించే మనం ప్రార్థన చేసుకోకూడదు. ఎప్పుడు ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటిదంట, అది చాలా మంచిదట. ఇతరుల కొరకు ప్రార్థన చేసినటువంటి దేవుడు ఆ ప్రార్థనను బట్టి నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నా దేవుడు తీర్చి నేను అభివృద్ధి పరిచి నేను అంచెలంచెలుగా నా దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది అందుకనే మనము ఖచ్చితంగా మనుషుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, అధికారుల కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా రాజకీయ నాయకులను దేవుడు మార్చి మన కార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు చేపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయ్యా మేము చేసేది ఆయన వింటున్నాడు అయ్యా అని మీరు అనుకోవచ్చు. అమ్మా వాళ్ళు వినరు, దేవుడు వింటాడు, వాళ్ళ మనసు మారుస్తాడు, మీ కార్యాలు చేయటం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా ప్రార్థన యోగ్యులుగా మార్చబడాలి. మనుషుల కొరకు, అధికారుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, రాజుల కొరకు యోచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు మీరు చేస్తే మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే క్రీస్తు మిమ్మును స్వాతంత్రులుగా అందుకనే మిమ్మల్ని చేశాడు. దేవుడు అందుకనే మిమ్మల్ని స్వాతంత్రులుగా చేశాడు. మీరు బానిసలలో బ్రతుకులలో బ్రతుకుతున్నప్పుడు, దేవుని గురించి మీకు తెలియనప్పుడు, దేవుడు అట్టి సువార్త మీకు పంపించి ఆ బంధకాలకెళ్ళి దేవుడు విడిపించి, ఇదిగో మనుషుల అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, పట్టణాల కొరకు, వీటినవా అనారోగ్యాల చేత బాధపడుతున్నటువంటి వారి కొరకు, వీళ్ళందరి కొరకు మీరు ప్రార్థనలు చేయాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ నిలబెట్టాడు. అది దేవుని ద్వారా మనకు వచ్చినటువంటి స్వాతంత్రం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ మాట మనం చదువుదాము. గలాతీకి రాసిన పత్రిక, గలాతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం, గలాతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నాయన మొదటి వచనం చదివి నాకు వినిపిస్తారా? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రములుగా చేయుచున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద మీరు మళ్ళీ చిక్కుకొనకడని చెప్తున్నాడు దేవుడు. మీకు దేవుని ద్వారా స్వాతంత్రం వచ్చింది,
దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మీకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు అనారోగ్యం నుంచి విడిపించబడ్డావంటే, ఈరోజు సమస్యల నుంచి నువ్వు బయటపడ్డావంటే, నీ బ్రతుకు మార్చబడిందంటే, నీ జీవితం మార్చబడిందంటే ఎవరి ద్వారా? ఒకప్పుడు సాతాను బంధకంలో బంధించబడ్డావు. ఒకప్పుడు నీ జీవితం ఏదో ఒక రకంగా ఉండే. అలాంటి సమయమున దేవుడు నిన్ను దర్శించి ఆయన మహాకృపను బట్టి ఆయన వాటినన్నిటి నుంచి బంధించిన బంధకాలకెళ్ళి విడిపించి నిన్ను నా దేవుడు స్వాతంత్రులుగా చేశాడు. స్వాతంత్రంగా చేసినటువంటి దేవుణ్ణి మీరు ఎప్పుడు మర్చిపోకూడదని నా దేవుడు మీతో చెప్తున్నాడు. ఒకవేళ నన్ను మర్చిపోయితే మళ్ళీ మీరు బంధకాలలో దాసులుగా మీరు ఉంటారు. ఎవరికి దాసులు అవుతారు? నీ శత్రువుకి దాసులు అవుతావు. ఆ శత్రువు వాడు మన పాలాడు, వాడే సాతానుడు. సాతానుకు బంధికై నువ్వు ఉంటావు. అందుకనే దేవుని ఎప్పుడు వదిలిపెట్టకుండా దేవుడు ఏ విధంగా నీకు స్వాతంత్రం ఇచ్చాడో ఆ స్వతంత్రం ప్రకారంగా మనం నడుచుకోవాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు పూర్వంలో ఐగుప్త ప్రాంతంలో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసలుగా బతికారు. ఆ బానిస బ్రతుకులకెళ్ళి ఎవరు కూడా వాళ్ళను విడిపించలేదు. అప్పుడు ఆ బ్రతుకులన్నీ మార్చుకొని మమ్మలను విడిపించయ్యా, ఈ దాస్యమైనటువంటి కాడి కింద నుంచి మమ్మలను విడిపించయ్యా, మేము అనేకమైనటువంటి బాధలు పడుతున్నామని ఎప్పుడైతే మన దేవుని వైపుకు తిరిగి మొర పెడుతున్నారో ఆ మొరను బట్టి దేవుడు ఆ 430 సంవత్సరాల తర్వాత వాళ్ళని మళ్ళీ యథావిధిగా ఆ బంధకాలకెళ్ళి విడిపించి ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 40 సంవత్సరాలు దేవుడు ఇదిగో ఏది కూడా తక్కువ కాకుండా, అంగి చినిగిపోకుండా, బట్ట కొదువ కాకుండా, నీళ్లు కొదువ కాకుండా, మనిషికి కావలసినవన్నీ సమృద్ధి దేవుడు కలగజేసి ఆయన అనుకున్న ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఇదిగో ఇక్కడ మీరు జీవించమని దేవుడు అక్కడ ఏర్పాట్లు చేసి గుడారాలు కట్టుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన భారతదేశానికి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రము? అమ్మా 1947 సంవత్సరంలో, అంటే ఇప్పుడు 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం రాకమునుపు మనమందరము బ్రిటిష్ వాళ్ళ చేతిలో బందీలుగా ఉన్నాం. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఎవరి చేతుల్లో బంధించబడ్డా? బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బంధించబడ్డాం. 200 సంవత్సరాల క్రితము మనము ఆ బ్రిటిష్ పరిపాలనలో బంధకాలమై ఉన్నాం, బంధించబడి ఉన్నాం. వాళ్ళకు గులాంగిరి చేశాం. వాళ్ళు ఏది చెబితే ఆ పని చేశాం. వాళ్ళు ఏది చెబితే అదే పని చేశాం. ఆ పని చేయకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు. అలాంటి సమయంలో మరి మన పెద్దలు మహా నాయకులు పోరాటాలు చేసి ఆ బ్రిటిష్ వాళ్ళను పారదోలి ఈరోజు మనకు స్వాతంత్రం ఇచ్చిన రోజు
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము స్వాతంత్రం అంటే ఉట్టిగా రాలేదు. అనేకమైనటువంటి వీరుల త్యాగాల ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రము రాబట్టే ఈరోజు మనము జీవించగలుగుతున్నాం. కానీ ఈ స్వాతంత్రము దేవుడిచ్చాడు, కానీ మనిషికి స్వాతంత్రం లేదు. స్వాతంత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చాడు, స్వాతంత్రంగానే ఉంటున్నాం, కానీ మనిషికి స్వాతంత్రం లేదు. అలాంటి సమయాన నా దేవుడు మన కొరకు సిలువలో బలియాగమై రక్తం గార్చి ఆ రక్తపు గాయాల చేత మనలను దేవుడు స్వాతంత్రులుగా చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే దేవుని వదిలిపెట్టకూడదు. దేవుని వదిలిపెడితే మళ్ళీ నువ్వు దాస్యమైన కాడి కింద పడిపోతావు. వాడు సాతానుడు ఏది చెప్తే నువ్వు అదే చేయాలిగా. అందుకనే వాటిని అన్నిటినీ నువ్వు తీసివేయాలంటే నీకు ముఖ్యంగా పూర్ణమైనటువంటి భక్తి ఉండాలి. ఆ పూర్ణమైన భక్తి నీలో ఉన్నప్పుడే దేవుడు నీలో ఉంటాడు. నిన్ను బానిసగా దేవుడు చెయ్యడు, ఒకరి కింద దాసులుగా దేవుడు పెట్టడు. దేవుడు నీ ప్రార్థన బట్టి, నీ స్థితిగతులను బట్టి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, మొట్టమొదట ఆయన మన కొరకు రక్తం కార్చింది పాప భయాల నుండి స్వాతంత్రులుగా కావటానికి. పాపము నుంచి కొంతమంది ఆ పాపము చేయగానే భయపడతారు. ఆ పాప భయాల చేత మనిషి బంధించబడకూడదని నా దేవుడు ఆ పాప భయాల చేత ఆయన స్వాతంత్రులుగా విడిపించబడ్డాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ రోజు నువ్వు పాపం లేకుండా, భయం లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మహాకృపనే నేను స్వాతంత్రంగా చేసింది. అందుకే ఈరోజు ఒక పాపం చేయాలంటే దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఈరోజు భయపడాలని ఆలోచన నీకు వచ్చినప్పుడు వెంటనే దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఆ భయము బంధకాలకు వెళ్ళి దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. వాక్య భాగంలోనికి వెళ్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. 8వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త నాన్న. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులయ్యుందురు. మీరు ఖచ్చితంగా స్వాతంత్రులై ఉంటారు. మళ్ళీ రిపీట్ చేస్తాము నాయన. 8:36. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులై ఉందురు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు చెప్తున్నటువంటి మాట. కుమారుడు అంటే ఎవరు? దేవుడే. దేవుడు దేవుని పోలిక చొప్పున కుమారుని భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడంటే
ఈ పాప భయాల చేత మనుషులు భయపడి పాపములో చెడిపోతా ఉన్నారని తన కుమారుని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. ఎందుకంటే నువ్వు స్వతంత్రంగా ఉండాలని, ఆ పాపము నుంచి విడిపించబడాలని, ఆ భయాల నుంచి తొలగిపోవాలని ఆ దేవుడు నిన్ను పంపించాడు. అయితే ఆ కుమారుడు నన్ను స్వాతంత్రులుగా చేశాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు నీవు పాపము నుండి, భయము నుండి స్వాతంత్రులుగా జీవిస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్తలో 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నటువంటి ఆ మాట మనం జాగ్రత్తగా విందాం నాన్న. తెల్లవారగానే చూడు, మీరు జాగ్రత్తగా వినండి. ఒక్కటే మాట చెప్పి నేను ముగించిపోతున్నాను. ఆ తెల్లవారుజామున తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారు గనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తున్నాడు. ఎవరికి? దేవుని దగ్గరికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ బోధిస్తా ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఆ ఒలివల కొండ అనే ప్రాంతంలో ఆయన అక్కడ దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి అందరికీ ఆయన కూర్చోండి యేసు ప్రభు బోధలు చెప్తున్నాడు. ఆయన మంచి మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన చదువు నాన్న అట్లే పెట్టుకోవాలి. శాస్త్రులను పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడుగుచున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, పాపము చేత భయపడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే అలాంటి వారి కొరకు నా దేవుడు తండ్రి కుమారునిగా ఈ భూమి మీదకి పంపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈమె ఏం చేస్తుందంటే వ్యభిచారమైనటువంటి పని చేస్తా ఉంది, పాపం పనులు చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే ఆమె ఒక్కతే పాపం చేస్తున్నట్టుగా ఆమె కళ్ళలో పడిపోయింది. ఆ కళ్ళలో పడిపోయేసరికి చూడండి, కొంతమంది ఎవరన్నా తప్పు చేస్తే కొంత కప్పెడతారు. ఏదో బలహీనురాలు తప్పు చేస్తే ఎక్కడ ఏమి ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఆమెను ఏం చేస్తారంటే ఏలన చేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పాపం ఆమెకు దేవుని గురించి తెలియక చేసింది. కొంతమంది సమర్థించరే, విధానం మార్చరే. పరిచయులు శాస్త్రులు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే, దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళే. మరి ఆమెకు నచ్చ చెప్పాలి కదా, నచ్చ చెప్పట్లేదు. మోషే ఆజ్ఞాపించినట్టుగా రాళ్లతో కొట్టమని చెప్పాడు. అయ్యా నువ్వు ఏం చెప్తావని మేము రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొని వచ్చామని చెప్తున్నాడు. అయితే యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఆయన విని నేల మీద ఏదో ఒకటి రాయటం మొదలు పెడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట ఏ మాట అన్నాడంటే, మీలో
ఎవరైనా పాపము చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే, పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ దాకా, ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. అని భూమి మీద ఏలు పెట్టి ఏదో రాస్తా ఉన్నాడు. అనగానే చిన్నల మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఆ రోతులన్నీ కింద పడేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. ఈమె పాపములో భయపడి కుమిలిపోతుంది. నేను పాపం చేశానే, నేను పట్టుబడిపోయానే, ఈ పాపము చేయకుండా ఎవరైనా నాకు చెప్తే ఆ పాపం చేసేవానికి కాదే, నన్ను సమర్థించే వాళ్ళు ఎవరు లేరే, నా బ్రతుకు ఏమైపోవునని కుమిలి కుమిలి యేసయ్య పాదాల దగ్గర ఏడుస్తా ఉందామా. అప్పుడు యేసయ్య తల ఎత్తి చూసి, అమ్మా, ఎవరు నీకు న్యాయం చేయలేదా? అయ్యా, ఎవరు చేయలేదయ్యా. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళిపోయారు. అమ్మా, నేను నీకు న్యాయం చేస్తున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇక నుంచి అమ్మా వినో, అమ్మా ఇక నుంచి నువ్వు పాపం చేయకు. ఈ పాపాన్ని తీసివేయి. పాప భయం నుంచి నేను విడిపిస్తున్నాను. ఈ పాప భయంలోనికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఒక స్వాతంత్రులుగా ఉండాలంటే ఆ పాపము నుంచి విడిపించబడాలి. పాపము చేసినప్పుడు నీకు భయం వస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనిషికి ఎప్పుడు భయం కలుగుతుంది అంటే పాపం చేసినప్పుడే మనిషికి భయం కలుగుతుంది. అందుకనే దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట, అమ్మా నువ్వు పాపం చేయకు, ఇక నువ్వు వెళ్ళిపో అని దేవుడు న్యాయం తీర్చాడు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఇక పాపాన్ని మర్చిపోయింది. పాప భయము నుండి స్వాతంత్రాలుగా నిలబడింది. ఎన్ని సంవత్సరాలకెళ్ళి ఆటంకపరుస్తున్నటువంటి ఆ సాతాను ప్రభావం అంతా దేవుడు తీసివేసి ఆమెను ఒక స్వాతంత్రాలుగా దేవుడు నిలబెట్టాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఒక పాపం చేస్తే మనకు భయం కలుగుతుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆ పాపం మనం చేయకుండా ఆ భయం నుంచి విడుదల పొందటానికి దేవుడు మనకు చక్కని అవకాశం, స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని పట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని మనం బ్రతికితే దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చక్కని మాట. ఆ 7వ వచనం చదివి నాకు వినిపిస్తావా నాన్న? ఆ 8వ అధ్యాయంలోనే ఆ 7వ వచనం ఒకసారి చదివి నాకు వినిపించినానా? వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా. చూసారా? కొంతమంది అసలు వదిలిపెట్టరు అమ్మా, కొంతమంది వదిలిపెట్టరు, గిచ్చి గిచ్చి అడుగుతా ఉంటారు. ఎందుకంటే వెనక ముందు ఎవరు ఉండరుగా. గిచ్చికి యేసయ్య కూడా ఒక్కడే ఉండడు, ఎవరు లేరు. ఆ పట్టు వదలకుండా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుచున్నానని రాయి వేయమని వారితో చెప్పాడు. మరలా వంగి నేల మీద రాయిచుండెను. చూసారా? ఏదో ఒకటి రాస్తున్నారు. అది తల ఎత్తగానే ఆ మాటకు చిన్నలు మొదలుకొని రాళ్ళు తీసుకొని వచ్చిన రాళ్ళు కింద పడేసి అందరి ఇంటికి వెళ్ళాడు. అమ్మాయికి ఎవరు న్యాయం చేయలేదు, స్వాతంత్రం ఇవ్వలేదు. నా యేసయ్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చేసి ఇగో పాపము చేత భయపడుతున్నటువంటి ఆ తల్లికి దేవుడు స్వాతంత్రాలుగా నిలబెట్టి ఆయన భూమి మీద బ్రతుకు దినములన్నీ ఆయన కాపుదల అనుగ్రహించి ఆమెను ఆశీర్వాదములోనికి దేవుడు